అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రారా, ఇప్పటికి వచ్చావు. తలుపు తీస్తూ ఎదురుగా నిలబడ్డ సవిత చేతి నుండి సూట్ కేసు అందుకుని గెస్ట్ రూమ్ వైపు నడిచింది రజని. ఈ ఊరికి మా హెడ్ ఆఫీసు షిఫ్ట్ అయింది. నాకు ఇక్కడ ఆఫీస్లో 3 రోజులు పని ఉందంటే వెంటనే నిన్ను చూడొచ్చనుకుని బయలుదేరా అన్న సవితతో, పోనీ నా కోసం వచ్చావు అంది రజని సంతోషంగా. బయట నుండి మీ ఇల్లు చాలా బాగుంది, మీ స్టేటస్ సింబల్లా ప్రశంసాపూర్వకంగా చూసింది రజనీని సవిత. వాసు సొంతంగా ఆఫీస్ మొదలెట్టిన 2 ఏళ్లకి ఇంత ఇల్లు కొనగలిగాము. ఈ ఇల్లు కొన్నప్పుడు అంత బాగుండేది కాదు. ఇల్లంతా నేనే డిజైన్ చేశా. పూర్తిగా చూద్దుగాని ముందు స్నానం చేసిరా అని అక్కడే ఉన్న బాత్రూమ్ చూపించింది. స్నానం చేస్తూ బాత్రూమ్ గమనించింది. పెద్ద అద్దం, పక్కన ఫ్లవర్ వాజ్, గోడంతా ముత్యపు చిప్స్తో మెరుస్తూ. రజనీ టేస్టు ఎప్పుడూ స్పెషలే, ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తుందో అనుకుంది. టిఫిన్ తిన్నాక కబుర్లలో పడ్డారు. ఇల్లు కొన్నాక తాను ఎన్ని మార్పులు చేసిందో కూడా చాలా చెప్పింది. నిజంగానే ఎంతో మోడ్రన్గా చేసినట్టు అనిపించింది. భోజన సమయమయ్యేసరికి ఆకలేస్తుందే, ఏం చేశావు, తిందామా అంది సవిత. బయట నుండి తెప్పించేశానే, నీ వస్తున్నావని ఇల్లంతా సర్దాను, టైం లేక తెప్పించేశా అంటున్న రజనీని ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే ఎవరైనా వస్తున్నారంటే స్వయానా వండటం అలవాటు తనకి. అలా చూడకు, భోజనం బాగుంటుంది పద అని డైనింగ్ హాల్ వైపు కదిలింది. రజనీ అన్నట్టే భోజనం బాగుంది. అదే మాట అంటే అందుకే ఎప్పుడు అక్కడి నుండే తెప్పిస్తా. ఎప్పుడూనా? వారంలో 3 సార్లు. అయినా మరి మీ ఆయన వాసు ఇష్టంగా తింటాడా? లేదు, శని ఆదివారాల్లో కొన్ని తనే స్పెషల్గా ఏదైనా చేస్తాడు. నీకు తెలుసుగా నాకు వంట చేయడం ఇష్టం లేదని. అది అప్పట్లో, పెళ్ళయ్యాక చేయాలి కదా. అలా ఏమీ రూల్ లేదు. వాసు కూడా అలవాటు పడిపోయాడు అంది రజనీ నవ్వుతూ. ఎందుకో రజనీ అలా చెప్పడం బాగా అనిపించలేదు సవితకి. అయినా ఉండబట్టలేక భర్తను కడుపు ద్వారా గెలుచుకోవచ్చు అంటే వంట ద్వారా అన్న సామెత ఉంది కదే. ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగే ఉన్నావు నీవు. కొనుక్కోగలిగే సంపాదన ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. ఇంట్లో వండకపోవడం ఎంజాయ్మెంట్ ఎలా అవుతుంది అని అడగలేదు. ఆ ఇంట్లో వారికి లేని అభ్యంతరం నాకెందుకు అనుకుంది సవిత. సాయంకాలం రజనీ అబ్బాయిలు రాకేష్, రాజేష్ రావటం, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడం జరిగాయి. ఇంటర్లో ఉన్న వారిద్దరికీ రజనీ అవసరం అంతగా ఉన్నట్టు లేదు. వచ్చాక స్నాక్స్ పెట్టిన అల్మారా నుంచి ఏదో తీసుకుని తిన్నారు. ఏది తింటున్నారో రజనీ చూడలేదు. ఫ్రిడ్జ్ నుండి పాలు తీసుకు తాగి వెళ్లారు. తల్లిని ఏమీ అడిగే వయసు కాదనుకున్నా రజనీ అలా ఎలా ఉంటుందో అర్థం కాలేదు. వాసు ఆఫీస్ నుండి ఆలస్యంగా వచ్చారు. సవితను పలకరించాక ఫ్రెష్ అయి వచ్చారు. అందరూ కలిసి పొద్దున తిన్నవే వేడి చేసి తిన్నారు. వాసు తనకు తానుగా ఆవకాయ సీసా తెచ్చుకుని కూర్చున్నారు. అది సవిత దృష్టిని దాటిపోలేదు. వరుసగా 3 రోజులు సవిత ఆఫీస్ మీటింగ్స్తో పగటిపూట బిజీగా ఉన్నా సాయంకాలం నుండి రాత్రి దాకా రజనీతో కలిసి షాపింగ్ చేస్తూ, అప్పుడప్పుడు లేట్ అయితే బయటనే తిని వస్తున్నా ఇంట్లో ఎవరు ఇబ్బంది పడకుండా ఏదో ఒకటి తెప్పించుకుని లేదా చేసుకుని తిని తమ పనులు తాము చేసుకుని పోవడం చాలా ఆశ్చర్యపోయింది. ఉండబట్టలేక అదే మాట రజనీతో అంటే, పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారి పనులు వాళ్ళు చేసుకోవడంలో తప్పేముంది, వాసు ఇంటికి వచ్చాక చూసుకుంటాడు కదా అని తేలిగ్గా అంది. నాకు అలా కాదు రజనీ, మా ఇంట్లో ఎప్పుడు పిల్లలకి ఆయనకి అన్నీ నేనే చేసుకుంటాను. ఎప్పుడైనా బ్రేక్ కావాలనిపించి పని చెప్తే చేసుకుంటారు. కానీ వాళ్ళు, అమ్మ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమిటి అని వస్తే చేసి పెట్టడం నాకు బాగుంటుంది. ఇక వాళ్ళెప్పుడు నేర్చుకుంటారు? నీవు ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్నీ చేసి పెట్టే మరమనిషిలో ఉండిపోతావా? రజనీ ప్రశ్నకు, ఏమిటోని, వాళ్ళు కానీ మా ఆయన శ్రీకర్ కానీ నా మీద ఆధారపడ్డారన్న సంతోషం నాకు. ఇప్పుడు ఇక్కడకు 3 రోజులు రావడానికి ఎంత ప్రిపరేషన్ తెలుసా? ఎన్నో రకాల వంటలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చాను. అయినా రోజు ఇవాళ ఏమి వేడి చేసుకోవాలి అన్న ఫోన్లు రావడం నువ్వు గమనించలేదా అంటున్న సవితను చూసి నవ్వుతూ, ఇక నువ్వు రిలాక్స్ అయ్యేది ఎప్పుడే? నాకేమో నువ్వు ఒక పని మనిషిలాగా అయిపోయావు అనిపిస్తుంది. నా మాట విని నువ్వు అన్నీ మానేసి నాలాగా లైఫ్ ఎంజాయ్ చేయడం నేర్చుకో అంది రజని. ఎవరిని పట్టించుకోకుండా రిలాక్స్ అవ్వటం కుటుంబ వ్యవస్థకే దెబ్బ కదా అనుకున్నా ఎందుకో చెప్పలేకపోయింది సవిత. మరురోజు సవిత బయలుదేరి ఇల్లు చేరితే అందరి ముఖాల్లో కనిపించిన సంతోషం ఎంతో ఆనందాన్ని ఇచ్చి, నేను ఇలాగే ఉంటా అనుకుంది మనసులో గట్టిగా. వచ్చే సంపాదనలో ఇంటి ఖర్చులు, పిల్ల చదువులు, వైద్య అవసరాలు అన్నిటి గురించి ఆలోచించే తన జీవితానికి రజనీ జీవితానికి ఎంత తేడా. రజనీతో అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంది. మళ్ళీ ఏదో ఐడియా వచ్చి ఇంటి వెనుక ఒక సిట్అవుట్ కోసం ప్లాన్ వేయించానని, ఈసారి వస్తే హాయిగా అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చని చెప్పింది. మరోసారి ఫోన్లో రాకేష్, రాజేష్లను ఈసారి నుండి హాస్టల్కి పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. సాధ్యమైనంత వరకు పిల్లలు తమతోనే ఉండాలని తాపత్రయపడే సవితకు ఇది నచ్చలేదు. అయినా ఎవరి లైఫ్ వారిది, మధ్యలో తనకెందుకు అనుకుని మరీ రెట్టించి అడగలేదు. 2 నెలలు గడిచాయి. వాసు 3 వారాల కోసం అమెరికా వెళ్తున్నాడని,
వీలైతే ఆ టైంలో వారం సెలవు పెట్టుకుని వచ్చి వెళ్ళమని రజని ఫోన్ చేసింది. లక్కీగా హెడ్ ఆఫీస్లో 3 రోజులు పనిబడి సవిత అక్కడికి ఆ సమయంలో వెళ్లాల్సి రావడం అదృష్టం అనుకుంటూ బయలుదేరి వెళ్ళింది. రజని కొంచెం వేరుగా ఉన్నట్టు అనిపించింది. ఎక్కువగా మాట్లాడటం లేదు. ఎక్కువగా పాటలు వింటుంది. బహుశా ఒంటరితనాన్ని ఫీల్ కానియకుండా అలవాటు చేసుకుంటుందేమో. వాసు ఎప్పుడు వస్తాడు? పిల్లలు అడ్జస్ట్ అయ్యారా అని అడిగినది. రాకేష్ వాళ్ళు అడ్జస్ట్ అయినట్టే ఉన్నారు. వాసు మరో 2 వారాలు ఉండాల్సి వస్తుందేమో అన్నారు. అందరూ ఫోన్ చేస్తున్నారు కదా, పిల్లలు వీక్లీ ఒకసారి చేస్తారు. వాసుకి ఫోన్ చేసే టైం ఉండదట. అమెరికా టైమింగ్స్ కూడా అలాగే ఉంటాయి కదా. నీకు బోర్ కొడుతుంది అయితే. ఎందుకు? ఇంత ఇల్లు సర్దుకోవడంతో అలసిపోతాను. సవితికి ఆ సమాధానం ఎందుకో నచ్చలేదు. ఇంట్లో ఒకతి ఉంటూ అదెందుకు? డబ్బులు బాగానే ఉన్నప్పుడు క్లీనింగ్కి వేరుగా ఒకరిని పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా సర్వీస్ చేయవచ్చు, లేకపోతే తనకిష్టమైన ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలో పనిచేయొచ్చు. అదే అంది రజనీతో. నాకంత ఓపిక లేదులేవే. ఇలా ఉండకూడదే రజని అంది చివరిగా. మరుక్షణం రజని సవితను పట్టుకుని ఏడ్చేసింది. ఏమైందే? కంగారుగా రజనీని పట్టుకుంది. వాసు అమెరికా ఒంటరిగా వెళ్ళలేదట. వాళ్ళ ఆఫీసులో సెక్షన్ హెడ్గా ఉన్న ఒక అమ్మాయితే వెళ్ళాడట. పోయిన వారం షాపింగ్కి వెళ్తే వాళ్ళ ఆఫీసులో పనిచేసి ఒక ఆయన కలిశాడట. మేమంతా మీరిద్దరు కలిసి వెళ్తారని అనుకున్నాం అంటే అనుమానం వచ్చిందట. అప్పుడు గమనిస్తే వాసు ఫోన్ కూడా ఎక్కువ చేయడం లేదన్నది గమనింపుకు వచ్చిందట. అవును మరి, నిజంగా ఫోన్ చేయాలనే అనుకుంటే టైం కుదరదు అన్న ప్రశ్న ఉండదు కదా. ఇప్పుడేం చేయాలి? రజని ఏడుస్తుంటే కూడా సవిత బుర్ర ఎన్నో సమాధానాల కోసం వెతుకుతుంది. ఎంత ఆలోచించినా చివరకు మిగిలింది ఒక్కటే, రజనీతో అన్నీ మాట్లాడాలి అని. పెళ్ళై ఇన్నేళ్ల తర్వాత నేను పనికి రాకుండా పోయానా? సంసారం ఇలా వదిలేసి తన సుఖం కోసం వేరే వేషాలు వేస్తాడా? ముందు అందరూ ఏమనుకుంటారో అన్నదైనా ఆలోచించాలి. నేను తనకి ఏమి తక్కువ చేశానని? మళ్ళీ ఏడుపు ఎక్కువ చేసింది రజని. టక్కున పాయింట్ దొరికింది సవితకు. పోయినసారి వచ్చినప్పుడు తను చాలా విషయాల్లో రజనీతో ఏకీభవించలేదు. ఇంట్లో వండటం, పిల్లలను చూసుకోవడంలో లోపం అనిపించింది. కానీ అందరూ సర్దుకుపోతున్నట్లే ఉన్నారు. తానే కొంచెం ఎక్కువగా పట్టించుకుంటుందా అనిపించింది. ఇప్పుడిలా అయిందంటే కారణం? రాకేష్ వాళ్లకు చెప్పావా అడిగింది సవిత. వాళ్ళకెందుకు ఈ సంగతులు అని చెప్పలేదు. అయినా నేను వాసుతో తేల్చుకోవాలి గాని పిల్లలు ఎదిగాక ఫ్రెండ్స్లాగా ఉంటారని సవిత నమ్మకం. తను మాత్రం ఇంట్లో విషయాలు కూడా వారికి చెప్పడం అలవాటు చేసింది. ఏ సందర్భానికి ఎలా స్పందించాలో అలవాటవుతుందని. అందుకే అర్థమయ్యింది రజని అన్ని విధాలా ఒంటరి అని. తప్పక ఏదైనా చేయాలి అనిపించి లేచి బాత్రూం వెళ్ళి ఫ్రెష్ అయింది. రజని, కాసేపు బయట కూర్చుందాము అని లేవదీసింది. ఇద్దరు కొత్తగా వేయించుకున్న సిట్అవుట్లో కూర్చున్నారు. ఒకటి చెప్పు రజని, వాసు నిన్ను పట్టించుకోవడం లేదు అని నీకెప్పుడైనా అనిపించిందా? గమనించలేదు నేను. పెళ్ళే ఇన్నేళ్లకి అసలు డౌట్ ఎందుకు వస్తుంది? తన ఆఫీస్ పనులతో బిజీగా ఉంటాడని నేను ఎక్కువ పలకరించను. అదేంటి, పెళ్ళే ఎన్నేళ్లైనా భార్యాభర్తల స్పేస్ ఉండాలి. ప్రేమ కబుర్లు కాదు, ఎన్నో విషయాలుంటాయి. కనీసం ఆయన ఆఫీస్ పనుల ఒత్తిడి గురించి, ఆయన గాని ఇంట్లో కలిగే ఇబ్బంది గురించి నీకు గాని వాసుకి చెప్పాలనిపించదా? ఏమో, అవి అడగాలని నాకు అనిపించదు. ఆఫీస్ పెట్టిన కొత్తలో కొద్ది రోజులు వాసు ఆఫీస్ సంగతులు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే నాకెందుకంటే మానేశాడు. నేను కూడా అలసిపోయి ఇంటికి వచ్చిన అతనికి ఏదైనా చెప్పి విసిగించడం ఎందుకని ఏమీ చెప్పేదాన్ని కాదు. అలా ఎలా అనుకుంటావు? ఏమీ మాట్లాడకుండానే కాపురం చేశావా? అదేంటి అలా అంటావు? కాపురం చేస్తేనే కదా పిల్లలు. నేను అలా అనలేదు. పెళ్ళే ఎన్నేళ్ళైనా ఒకరికొకరు మాట్లాడుకోవాలన్న తపన ఉండాలి. ఇల్లు అందంగా ఉంచుకున్నంత మాత్రాన సంసారం చక్కగా ఉంటుంది అనుకోకూడదు. ఆయన విషయంలో నీ అవసరం ఉండాలి. అన్నీ అమర్చేశాను అనుకుంటే ఆయనకు నిన్ను పిలిచే అవకాశం కూడా ఉండదు. ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది రజని. ఒక్కసారి ఆలోచించు. పిల్లల విషయానికి వచ్చినా వారికి అమ్మ అవసరం ఎప్పుడూ కనబడుతూ ఉండాలి. వారు ఏమి చేస్తున్నారు, ట్యూషన్ ఎలా ఉంది, ఇలాంటివి గమనించడమే కాదు, అడుగుతూనే ఉండాలి. ఎదిగారు కదా పర్వాలేదు అని వదిలిపెడితే ఎలా? కొంతవరకు గైడెన్స్ ఇవ్వాలి కదా. మీ ఆలోచనలు ఏమిటి అని వారికి చెప్పాలి. అంటే పిల్లల విషయంలో కూడా నాదే తప్పంటావా? రజనీకు కోపం వచ్చింది. రజని, కోపం తెచ్చుకోకు. మనం పెరుగుతున్న సమాజంలో అలవాటు పడ్డ మన కట్టుబాట్లు, పెద్దలు చెప్పి మనం ఆచరించే కొన్ని చిట్కాలు సుఖ సంసారానికి పనికి వస్తాయి. సంసారంలో ఎప్పుడూ ఎవరికి వారే కాదు. ఒకవేళ అలా ఉన్నా ఒక బంధన కలుగజేసి చక్కదిద్దుకునేది తల్లి. జీవితంలో ప్రతిరోజు నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితికి ఎలా ఎదుర్కోవాలి అన్నది తెలుసుకునేది ఇక్కడే. అందుకే పిల్లలకు మన అవసరం లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు. అన్నీ ఇస్తున్నాం, పనులు చేసుకోగలరు అని అనుకుంటే వారిని దూరం చేసుకున్నట్టే. మానసికంగా వారు మనకి దగ్గరవ్వాలి అంతే. రజనీ ముఖంలో మారుతున్న భావాలను చూస్తూ దగ్గరగా వెళ్ళి, రజనీ, ఇదే సూత్రం భర్తకు కూడా వర్తిస్తుంది.
భార్యాభర్తల మధ్య ఆకర్షణ కొద్ది రోజులే. పిల్లలు పుట్టాక బాధ్యత ఇద్దరిది. బాధ్యతలు పెరిగిన ప్రేమ తరగదు. ఒక ఎదురుచూపు, ఒక చిన్న స్పర్శ ఎప్పుడూ అవసరమే. అంతేకాదు, ప్రతి విషయంలోనూ ఒకరికొకరు పంచుకునే అంశాలు ఉంటాయి. నీకోసం నేనున్నా అన్న భరోసా ఇద్దరికీ రావాలి. ఆయన ఆఫీస్ విషయాలు చెప్పినా, నీవింట్లో ఇబ్బందులు చెప్పినా వినే పరిస్థితి ఉండాలి. ఆఫీస్ విషయాలు నాకెందుకని, ఇంటి విషయాలు చెప్పడం అనవసరమని నీవెప్పుడు అనుకున్నావో అప్పుడే మీ మధ్య దూరం పెరిగింది. దూరం పెరిగితే మనిషి అవసరం తగ్గుతుంది. ఇంట్లో దొరకనిది బయట వెతుక్కునే పరిస్థితి ఎప్పుడూ తీసుకురాకూడదు. అలా కాకుండా నీ కోసం అతను, అతని కోసం నీవు ఎప్పుడు దగ్గరగా ఉండాలని అనిపిస్తుందో అప్పుడే అంతా చక్కబడుతుంది. ఇవన్నీ నీకు తెలియదని కాదు, నీవు అనుసరించలేదు అనిపించింది కాబట్టి చెప్పాను. ఇప్పుడు కూడా ఆలస్యం కాదు అనగానే వెంటనే సవిత చేపట్టుకుంది రజని. అయితే సరిపోతుందంటావా, ఎలా అని అడిగింది. అవ్వచ్చు, కానీ ముందు నీ మనసుకో క్లారిటీ ఉండాలి. ఇన్ని రోజులు వాసును పట్టించుకొని నువ్వు ఇప్పుడెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? నీ నుండి దూరంగా వెళ్ళాడనా? నీవు కాకుండా ఇంకొకరితో ఎంజాయ్ చేస్తున్నాడనా? లేక భర్తగా సంఘంలో నీకిచ్చే హోదా కోసమా? లేదా తను లేకపోతే ఇంత సౌకర్యంగా ఉండదనా? ఒక క్షణం ఆగింది సవిత. రజని తల ఎత్తలేదు. ఇవేమీ కాదు. కుటుంబం సఖ్యతగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటుంది అని ఖచ్చితంగా అనిపిస్తే నీ ప్రయత్నం ఎలా చేస్తే బాగుంటుందో నాకు అనిపించింది, నేను చెప్తాను. అదేంటే ఇన్ని అద్దాలు తీస్తున్నావు? రజనీ గొంతులో కొంచెం కోపం. ఎందుకంటే అతను ఇచ్చిన డబ్బుతో అన్నీ బాగా జరిగిపోతున్నాయని అనుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నావని పోయినసారి నాకు అనిపించింది. కుటుంబంలో మూలస్తంభం తల్లి. అటు పిల్లలు, భర్తకు ఒక బైండింగ్లా పనిచేస్తూ ఆసరా కల్పిస్తుంది. ఎవరికి వారే యమునా తీరే అయితే జస్ట్ అందరికీ డబ్బు చాలు కదా. అలా పెడద్దాలు తీయకు సవిత. వాసు నాకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, ఈ ఇంటికి గొడుగులా ఉండాలి అంది చిన్నగా రోదిస్తూ. తను లేకపోతే అందరము బాధపడతాము అనుకుంటే ఇక్కడ డబ్బు కాదు, ప్రేమ ఆప్యాయత ముఖ్యం. అంతేకాదు, ఎంత సంపాదన ఉన్నా ప్రణాళిక అవసరం అనిపిస్తుంది కదా. అవునన్నట్టు తల ఊపింది రజని. సరే అయితే ఈ కుటుంబం నుండి అతను దూరం కాకూడదంటే మొదట ఈ రోజు నుండి నీవు టైమింగ్స్ చూసుకుని వాసుతో మాట్లాడు. ఎలా ఉన్నావని, పని ఎలా జరుగుతుంది అని. అలాగే పిల్లలకు ఫోన్ చేస్తూ వారి విషయాలు ఎలా ఉన్నాయో కనుక్కో. వారి అవసరాల గురించి వాసుకు చెప్పవచ్చు. అలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే భార్యకి ఇచ్చే విలువ పెరుగుతుంది. ఎక్కడా మన ప్రయత్న లోపం ఉండకూడదు. ఎప్పుడూ గాని అతనితో అమెరికా ఎవరు వెళ్లారని అడగవద్దు. నీకు తెలియనట్టే ఉండు, చూద్దాం. రజని తలదించుకుంది. రజనీ ముఖం ఎత్తి కన్నీరు తుడుస్తూ, నీవు ఎప్పుడూ ధైర్యస్తురాలివి, చిటికిలో సరిచేసుకోగలవు, ఆ నమ్మకం నాకుంది అంది సవిత. ఇలాంటి చర్చలు కొన్ని జరిగాక రజనికి సవిత మాటల మీద నమ్మకం పెరిగింది. ఆ రోజే పిల్లలతో మాట్లాడింది. కోచింగ్ ఎలా జరిగేది, కొన్ని అడ్జస్ట్మెంట్స్, కష్టాలు చెప్పుకున్నారు. అవి విన్నాక ఇన్ని రోజులు తాను ఎందుకు పట్టించుకోలేదు అన్న ఫీలింగ్ రజనికి రావటం గమనించి వాసు విషయం కూడా చక్కదిద్దుకోగలదు అన్న భరోసా వచ్చి త్వరలో ఆ ఇంటి దృశ్యం తప్పక మారుతుందన్న నమ్మకంతో సవిత ఊరికి వెళ్ళడానికి సిద్ధమవసాగింది.